హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే పండు మిర్చి గురించి తెలుసుకుందాం. ఈ పండు మిర్చిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఇది జీర్ణక్రియకి చాలా మంచిది. అలాగే ఇది చెమట పట్టించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది మెటబాలిజం స్పీడ్ని పెంచి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ని కరిగేలా చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల స్కిన్కి ఎంతో మంచిది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది, అందుకని ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే దీన్ని వంటల్లో వాడితే ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇప్పుడు ఈ పండు మిర్చితోటి 2 బెస్ట్ కాంబినేషన్ ఇన్స్టెంట్ చట్నీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టమాటో పండు మిర్చి చట్నీకి కావాల్సినవి కేజీ టమాటాలు, పావు కేజీ పండు మిర్చి, అలాగే పోపు సామాను అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి. ముందుగా పండు మిరపళ్ళని బాగా కడిగి తుడిచి తడి లేకుండా చూసుకుని ముచ్చికలు అవి తీసేసి ఉంచుకోవాలి. అలాగే టమాటాలను కూడా బాగా కడిగి తుడుచుకుని ముక్కలుగా కోసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని దాన్ని విడివిడిగా తీసి టమాటాలు కట్ చేసిన తర్వాత అందులో పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఈ టమాటా రసంలో చింతపండు నానుతుంది. పండు మిర్చిని కూడా ముక్కలుగా కోసుకోవాలి, ఎందుకంటే ఇవి చేత్తో విరిస్తే విరగవు, అందుకని నైఫ్తోనే కట్ చేయాలి. ఏ సీజన్లో దొరికే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఆ సీజన్లో ఎక్కువగా తింటే మంచిదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పండు మిర్చి ఈ సీజన్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాకపోతే ఎక్కువగా తింటే కడుపులో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. కాబట్టి దీన్ని మితంగా తీసుకుంటే హెల్త్కి ఎంతో మంచిది. టమాటాలు, పండు మిర్చి కూడా కట్ చేయటం అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ మీద కళాయి పెట్టి ఇందులో 2 స్పూన్ల మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసి అవి కూడా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి కమ్మటి వాసన వస్తూ ఉంటాయి, అప్పుడు ఇది వేగినట్టు లెక్క. తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే మూకుట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి అందులో ఈ పండు మిర్చి ముక్కల్ని వేసి వేయిస్తూ ఉండాలి. ఒక 5 మినిట్స్ వేయించిన తర్వాత ఇవి కొద్దిగా కలర్ మారి మెత్తగా అవుతాయి. అప్పుడు మీరు చింతపండు నానబెట్టి ఉంచుకున్న టమాటా ముక్కలు మొత్తం ఇందులో వేసి బాగా కలుపుకుని వేయించుకోవాలి. మూత పెట్టద్దు. పెడితే పండు మిర్చిలోను అలాగే టమాటాల్లోనూ ఉన్న వాటర్ ఎక్కువ అయిపోయి మీకు వేగటానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని మూత లేకుండానే వీటిని వేయించుకోండి. ఇవి వేగుతున్న టైంలోనే 1 స్పూన్ వరకు పసుపు అలాగే సరిపడగా ఉప్పు వేసి కలిపి మళ్ళీ వేయించుకోండి. చూసారా, మనం మూత పెట్టకపోయినప్పటికీ కూడా ఎంత వాటర్ వచ్చిందో. బాగా వేగి వాటర్ పోయేసరికి సగం అవుతుంది. ఈలోగా మనం ఆవాలు, మెంతులు కలిపి మిక్సీ పట్టుకుందాము. ఇది బాగా వేగి ఆయిల్ కొద్దిగా కనపడుతున్న టైంలో దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం చల్లారి పెట్టుకోవాలి. ఇది మూకుట్లోనే ఉంటే తొందరగా చల్లారదు, అందుకని నేను ప్లేట్లో విడిగా పరిచినట్లుగా పెట్టాను, అందుకు తొందరగా చల్లారుతుంది. బాగా చల్లారిన తర్వాత మనం మెంతులు, ఆవాలు మిక్సీ పట్టుకున్న మిక్సీలోనే ఇది కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది ఈ పండు మిర్చి కొంచెం తొక్కలుగా వస్తే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మా ఇంట్లో మాత్రం మెత్తగానే ఇష్టపడతారు. తర్వాత దీంట్లో పోపు వేసుకోవాలి. దీనికి కాను ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసి అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి అది వేగేంత వరకు వేగిన తర్వాత కరివేపాకు వేసి అందులోనే ఇంగువ కూడా వేసి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న చట్నీని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ కలర్ఫుల్ టమాటో పండు మిర్చి చట్నీ రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఇందులో సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకుని తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మీకు వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత పండు మిర్చి బెస్ట్ కాంబినేషన్లో గోంగూర పండు మిర్చి చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కానీ నేను 3 కట్ల గోంగూరని ఇలా ఒలిచి శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉంచుకున్నాను. అలాగే పావు కేజీ పండు మిర్చిని కూడా కడిగి బాగా ఆరబెట్టి తీసుకున్నాను. చట్నీ కూడా కావాల్సింది శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, అలాగే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు. ఫస్ట్ మనం కొద్దిగా వాటర్ తీసుకుని దాన్ని మరగబెట్టి అందులో ఈ చింతపండును వేసి ఉంచాలి. తర్వాత 2 సపరేట్ మూకుళ్ళు తీసుకుని ఒక్కొక్క దాంట్లో ఒక దాంట్లో గోంగూర అలాగే ఒక దాంట్లో పండు మిర్చి కూడా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఈ మూకుట్లో ఒక 2 స్పూన్ల వరకు మెంతులు వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు కూడా వేసి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. గోంగూర చట్నీలో ధనియాలు వేయటం వల్ల స్పెషల్ టేస్ట్ వస్తుంది. పండు మిరపళ్ళు అలాగే గోంగూర కూడా సపరేట్గా వేయిస్తున్నాం కదా, గోంగూర తొందరగానే వేగిపోతుంది. పండు మిర్చి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది.
పండుమిర్చి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ వేయించుకోవటం అయిపోయింది. చింతపండు కూడా బాగా మెత్తబడింది. అలాగే గోంగూర వేయించాము, పండుమిరపళ్ళు వేయించడం అయింది. అలాగే ధనియాలు, మెంతులు, ఆవాలు కూడా వేయించాము కదా, వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. ఫస్ట్ మెంతులు అవి పౌడర్ చేసిన తర్వాత అందులోనే పండుమిర్చి కూడా వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత అందులోని చింతపండు గుజ్జును కూడా వాటర్తో సహా వేసేసి దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గోంగూరలో కొద్దిగా పసుపు కూడా వేసి అది కూడా ఇందులోనే వేసేసి అన్నీ కలిపి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూర మరీ మెత్తగా అయితే బాగుండదు. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత సరిపడా సాల్ట్ వేసి, ఇందులో కొద్దిగా ఎక్కువ సాల్టే పడుతుంది, అందుకని సాల్ట్ వేసి మొత్తం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాము. గోంగూర చట్నీకి అన్ని చట్నీల్లో కన్నా ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది, అందుకని దీనికి 150 గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఇందులోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిర్చి కూడా వేసి బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోనే కరివేపాకు, ఇంగువ కూడా వేయాలి. అయితే నేను ఇందులో వెల్లుల్లిపాయలు వేస్తున్నాను మా పిల్లల కోరిక మేరకు. వీటిని నేను మిక్సీ పట్టకుండా ఒకసారి దంచి వేస్తున్నాను. పోపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న గోంగూర పండుమిర్చి చట్నీని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా పండుమిర్చి కానీ గోంగూర పండుమిర్చి కానీ మీకు దోశల్లో కానీ రైస్లో కానీ ఎంతో బాగుంటాయి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఇది కూడా 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.